అంతే. ఇప్పుడు నాగబాబు గారు రీసెంట్ అంటే ఆ మాటకు నిలబడతారు. కానీ మోడీ గారు, అమిత్ షా గారు అదే రకంగా గతంలో బీజేపీ వాళ్ళలాగా మాట మీద నిలబడతారంటే నిలబడతారు. ఇప్పుడు నాగబాబు గారిని కూడా మంత్రివర్గంలో తీసుకుంటున్నామని చెప్పి మంత్రివర్గం లేదు. ఇప్పుడు మరి కలిసి ఉన్నట్టే కదా సార్ హ్యాపీగా. డిఫరెన్సెస్ వస్తే ఎందుకు మంత్రి పదవి ఇస్తారు నాగబాబు గారికి? అసలు నాగబాబు గారు మంత్రి పదవి ఇస్తారని ఎవరు చెప్పారు? మీరు పుట్టించిన చంద్రబాబు నాయుడు గారు అది ఒక ఓపెన్ స్టేట్మెంటే కదా సార్. ఓపెన్ స్టేట్మెంటే. నువ్వు చేసినప్పుడు చూడు, ఎంత మాత్రం చేయరా వేచి చూడు. ఉండాలి కదా అక్కడ, బెర్త్ ఉండాలిగా. ఇప్పుడు ఆయన ఏమి ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, ఇంకోటి కాదు. ఇప్పుడు ఫస్ట్ ఆయన ఎమ్మెల్సీ కావాలి. ఎమ్మెల్యే ఛాన్స్ లేదు కాబట్టి ఎమ్మెల్సీ కావాలి. ఎమ్మెల్సీ కావాలంటే ఇప్పుడైతే రొటేషన్లో ఎవడో ఒకడు పోవాలి. ఎవడో ఒకడు పోతే వేరే వాడికి ఏ పార్టీ వాడికి పోతాడో తెలియదు. అప్పుడు ఈయన అకామిడేట్ చేయాలి, తర్వాత ఈయన మినిస్ట్రీ ఇవ్వాలి. ఇవన్నీ కుదిరే పనులేనా? వీటన్నిటిని ఏమంటారంటే ట్రంప్ కార్డులు అంటారు. నాగబాబుని మినిస్ట్రీ చేద్దాం అనుకుంటున్నాం అంటే ప్రజల్లో రియాక్షన్ ఎట్టా ఉంటుందో. చిరంజీవి ఏమంటాడు, కాంగ్రెస్లో షర్మిల ఏమంటుంది, తులసిరెడ్డి ఏమంటాడు, బీజేపీ వాళ్ళు ఏమంటారు, ఎవరేమంటారో చూద్దాం. లోకేష్ని డిప్యూటీ సీఎం చేద్దాం అనుకుంటున్నాం అంటే పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఎట్టుంటుంది, అమిత్ షా గారు ఏమంటారు, మోడీ గారు ఏమంటారు? ట్రంప్ కార్డులు అంటారా వీటిని? ముందైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చేయి, రియాక్షన్ కోసం వెయిట్ చేయడం అంతే. చేసేది ఉండదు, తెచ్చేది ఉండదు. ముందైతే ప్రామిసులు చేసేయి. 3 సిలిండర్లను అదను ఇదను సంగతి సంవత్సరం చెప్పి గెలుస్తాం కదా. అది గెలిచిన తర్వాత చూసుకున్నాం ఏంటంటే. మొన్న పుంగనూరు సభ చూసారా సార్? నాగబాబు గారు చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. అది తీసే నాగబాబు ఇట్లాంటి వాళ్ళు ఎంతమందిని చూడలేదంట మేము. వీళ్ళందరూ పిల్లలు స్వామి, వీళ్ళందరూ ఏదో ఇట్టొచ్చట పోయేటవాడు. మనకి పూర్వకాలంలో తోలు బొమ్మలాట్లని ఉంటాయి. అందులో కేతిగాడు అని ఒకడు ఉంటాడు. ఇది ఇప్పుడు మన సినిమాలో కనుక బ్రహ్మానందం లాగా అనమాట. ఆ తోలు బొమ్మలాడిలో కేతిగాడు అని ఉంటాడు అనమాట. అలాంటి ఆయన నాగబాబు. ఏదో వాళ్ళ అన్నని అడ్డం పెట్టుకొని ఏదో సినిమాలో డబ్బులు సంపాదించుకోవడము, ఇప్పుడు తమ్ముడు డిప్యూటీ సీఎం అయ్యాడు, ఈయన పేరు అడ్డం పెట్టుకుని సంపాదించుకోవడం. అతను సొంతంగా ఏమన్నా ఉందా చెప్పు? ఏమీ లేదుగా. ఏదో సినిమా తీసేయంట 20 కోట్లు నష్టం వచ్చిందంట, సూసైడ్ చేసుకుంటారని మళ్ళీ ఆయనే చెప్తాడు. వ్యాపారం అన్న తర్వాత లాభం. జనసేన పార్టీ బలోపేతానికి ఆయన కూడా కృషి చేశారు కదా. ఏదో చేస్తారు. 21 ఆయన పాత్ర లేదంటారా? అస్సలు ఉండదు ఇట్లాంటి వాళ్ళ పాత్ర. ఏమీ ఉండదు. నథింగ్. జీరో. ఆయన ఎవడు కేర్ చేస్తాడు? ఆయన ఏదో మీటింగ్లు పెట్టి జనాలు రమ్మనేసి అంటే ఏదో వైసీపీ వాళ్ళందరూ కూడా గొర్రెలు, కుక్కలు, నక్కలు, గాడిదలు, గోండాలు, సంగతి ఎవడు పట్టించుకుంటాడు చెప్పి? నోబడీ కేర్స్ అంతే. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలు నెరవేరుస్తారా? అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్. సంపదను సృష్టిస్తానన్నాడు, ఎలా సృష్టించాడో మనకు చెప్పడు. సంపదని ఎట్లా సృష్టిస్తావు నువ్వు? 17 మెడికల్ కాలేజీలు వస్తే తూనా బొట్టు నాకు వద్దు పొమ్మన్నావు. ఆ 17 మెడికల్ కాలేజీలు పోవడం మూలంగా ఆంధ్రప్రదేశ్లో 1000 మందికి మన విద్యార్థులకి మెడికల్ సీట్స్ వచ్చిండే, మొత్తం సంకనాకి పోయినాయి. పోలవరం హైట్ తగ్గిస్తేనేమో నోరు మూసు కూర్చున్నావు. దాని మూలకంగా ఆంధ్రప్రదేశ్కే నష్టం. ప్రత్యేక హోదానేమో ఆ రోజు అడిగి ఉండాల్సింది అడగకుండా మధ్యలో ఏదో కుప్పి గంతులు వేస్తుంటావు. ఎట్ట కుదురుతాయి చెప్పు? వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మీరు ఈ డబ్బులు ఇవ్వడం కాదండి, మైన్స్ అలాట్ చేయండి అని చంద్రబాబు నాయుడు ఎప్పుడన్నా అడిగాడా? నువ్వు చూసావా ఎక్కడన్నా? మైన్స్ అలాట్ చేస్తే ఫ్యాక్టరీ బాగుపడుతుంది, అమ్మాల్సిన పనే లేదు. ఆ మాట అడగకుండా 11,444 కోట్లు ఇచ్చారండి. గొప్ప ఇది. మొన్న బడ్జెట్లో కూడా 3,000 కోట్లు పెట్టారండి. అబ్బో చాలా గ్రేట్గా చేశారండి అంటావు. చేయాల్సింది చేయకుండా ఈ చేస్తే ఉపయోగం ఏంది? నువ్వు ఇచ్చిన 14,000 కోట్లు అనేటువంటి వాళ్ళకి 14,000 కోట్ల రూపాయలు అనేటువంటిది బ్యాంకులకి దగ్గర నుంచి తీసుకున్న లోన్స్ మీద వడ్డీ కట్టాలి. నువ్వు ఇచ్చిన డబ్బులు వడ్డీకి పోతాయి. ప్లాంట్ ఎట్ట బాగుపడుతుంది? కావాల్సింది ఏంటి? దానికి మైన్స్ అలాట్ చేయాలి. దాన్ని అడగడు చంద్రబాబు నాయుడు. కానీ ఈ టీవీ ఛానల్స్ వాళ్ళందరూ దరిద్రం ఉండే వాళ్ళందరూ డిబేట్లకు పిలిస్తే 11,000 కోట్లు బ్రహ్మాండంగా వచ్చేసింది. పోలవరానికి 5,000 కోట్లు ఇచ్చారు. 5,000 కోట్లు నీ పాడే పచ్చి పెద్దలు పిండా కూడా బుర్ర తలకాయలు ఉంటుందా, మోకాల్లో ఉంటుందా మీకు? ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. తీసుకోవడం అనేదే బుద్ధి తక్కువ పని. బడ్జెట్లో పెట్టారు అనేసి అంటే ఎవడి కోసం పెడతావు నువ్వు? చట్టంలో రాసింది అది. దానికి ఏదో పెద్ద గొప్పగా అయినట్టు మాట్లాడతారేంటి? ప్రజలని తప్పుడు దావ పట్టించడము. సామాన్య మానవుడు ఏమనుకుంటాడంటే 1కి 10 సార్లు చెప్పి 100 సార్లు చెప్పి 1000 సార్లు కానీ చెప్తే ఇంతమంది చెప్తున్నారు కదా నిజమే ఉంటుందిలే అనుకుంటారు. వాడు సొమ్యం పోయింది. అది దిక్కుమాల ప్రచారం అనమాట. దీన్నే ఏమంటారంటే గోబెల్ ప్రచారాలు అంటారు. ఈ గోబెల్ ప్రచారాలు అనేది ఎక్కడి నుంచి మొదలైంది తెలిసిన? 2వ ప్రపంచ యుద్ధం దగ్గర మొదలైన. ఇదంతా కూడా గోబెల్ ప్రచారాలు అనమాట. 4 టీవీ ఛానల్స్ ఉన్నాయండి, 2 న్యూస్ పేపర్లు ఉన్నాయి. ఏమి చెప్పింది జనాలు నమ్ముతారు. ఎవడన్నా గట్టిగా మాట్లాడారనుకో కేసులు పెడదాం.
రామ్ గోపాల్ వర్మ మాట్లాడారనుకో కేసు పెట్టు, ఎవడు మాట్లాడితే వాడి మీద కేసు పెట్టు. మరి ఆ కేసులు కూడా ఏంది, దొంగతనం చేశాడని, రేపు చేశాడని, పొడి చేశాడని, దేశద్రోహి అని, కరప్టెడ్ ఫెలో అని, మందు దాగి డ్రైవ్ చేస్తున్నాడని ఇట్లాంటి కేసులు పెడతారన్నమాట. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ కేసులు సెక్షన్లు ఏవైతే నువ్వు వీతిగా పెడతారు. ప్రజలకి ఈ విషయాలని తెలియదు అని చెప్పి నువ్వు అనుకోబాక. చంద్రబాబు నాయుడు ఎంత మసిపూసి మారడిగా చేద్దామని కానీ జనాలకి క్లియర్గా తెలుసు ఇది కుదిరే పని కాదు. మనము ఆశలు పెట్టుకోవద్దు. ఏం చేస్తాము, 5 సంవత్సరాలు బరాయించాలా, ఉద్యమాలు చేయాలా అనేటువంటి ఆలోచన ప్రజలు వచ్చారు. విలేజెస్లో పరిస్థితి ఎట్లా తయారైందంటే ప్రతి విలేజ్ కూడాను 2 భాగాల కింద చీలిపోయింది. గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నా. ఆ 2 వర్గాల కింద చీలిపోతే ఏమవుతుందంటే కొట్లాటలు వస్తాయి. ఒక వర్గం ఏమో చంద్రబాబు నాయుడు చాలా గొప్పవాడండి, ఇస్తాడయా, ఇస్తాడు, ఏంటంటావు ఈకుని పోతాడైంది, ఇస్తాడు ఆయన అని ఒకళ్ళు, ఎప్పుడు ఇస్తాడో చెప్పవా బాబు అని వీళ్ళు. ప్రతి విలేజ్లో ఒకళ్ళు కొట్టుకోవడమేగా. మరి చంద్రబాబు నాయుడికి కావాల్సింది ఏంది, విలేజ్లో 2 కింద ఓడిపోవాలి, వాళ్ళు కొట్టుకోవాలి, పోలీస్ కేసులు పెట్టుకోవాలి, మన జోలు రాకూడదు. కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారికి, అమిత్ షా గారికి ఏం కావాలి, ఆంధ్రప్రదేశ్లో ఎలాగే కొట్టుకొని వస్తూ ఉండాలి, మన దగ్గరికి రాకూడదు. ఇది పొలిటికల్ స్ట్రాటజీ, ఇది రాజకీయ చాణిక్యం. ప్రజలు తెలుసుకోవాలి ఇది. సో అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత నుండి ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే ఈ ఏమన్నా గ్రాఫ్ పెరిగిందా సార్ వైఎస్ఆర్సీపీ పార్టీ? అంటే జనాల్లో మళ్ళీ జగన్ గారి వైపు ఏమన్నా సానుభూతి కానీ ఏమన్నా పెరిగిందా? ఎట్లా పెరుగుతుందా నీ గ్రాఫ్? ఇంతకుముందు నువ్వు అడిగినప్పుడు వీడియోలో చెప్పా, ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది ఈ పార్టీల మీద, ఈ కూటమి మీద. ఒక్కటి కూడా చేయలేదనేటువంటి కోపం ఉంది. ప్రతి విలేజ్ 2 భాగాల కింద విడిపోయి ఉన్నారు. చాలా అసంతృప్తి ఉంది. గొడవలు అవుతాయేమన్నది నా భయం. 40% ఓట్లు వచ్చినాయా లేదా జగన్మోహన్ రెడ్డికి? ఎట్లా వచ్చినాయి మరి? సో కూటమి మీద అసంతృప్తి ఉందంటే ఇప్పుడు జగన్ గారి మీద సానుభూతి పెరిగినట్టే కదా. సానుభూతి ఆటోమేటిక్గా పెరుగుద్ది. జగన్ గారి గ్రాఫ్ పెరిగిందా? గ్రాఫ్ పెరగడం ఏంది? మీరు నార్మల్గా గ్రాఫ్ పెరగడం అంటారు. పెరగాల్సింది గ్రాఫ్ కాదు, తగ్గాల్సింది గ్రాఫ్ కాదు. మనకు కావాల్సింది అది కాదు. ప్రజలలో అసంతృప్తి ఉన్నప్పుడు ప్రజలు బయటికి రావాలి. ప్రజలు బయటకు వచ్చి చెప్పాలి, నువ్వు చెప్పింది ఏంది, చేసింది ఏంది, దిగిపో, నువ్వు దిగిపోతావా లేదా, అసెంబ్లీని రద్దు చేయి అని అడగాలి ప్రజలు. ఎప్పుడు జరుగుతుంది అది? ప్రజలలో ఐకమత్యం ఉంటే జరుగుతుంది. అది కుదిరే పనేనా? ప్రజాస్వామ్యంలో అంత తొందరగా కుదరదు. దానికి రాజకీయ నాయకులు ఏమంటారో తెలుసా, ఏంద్ర నువ్వు చేసేది ఏందో, బయటకు వచ్చి ఏందో సొల్లు వాగుడు వాగుతున్నావు, ఏం చొక్క మందు ఎక్కువైందో ఏంది నీకు, దరిద్రం ఉండవాళ్ళరా, ఉత్తపుణ్యానికి ఓట్లు వేసామేరా, మాకు ఓటుకి 4,000 తీసుకుంటావు కదరా, మా ఇంట్లో 4 ఉన్నారంటే 16,000 డబ్బులు తీసుకున్నప్పుడు తెలియదురా నీకు, క్వార్టర్ బాటిల్ తీసుకున్నప్పుడు తెలియదా, చికెన్ బిర్యానీ తిన్నప్పుడు తెలియదురా, దరిద్రం ఉండాలి కూడా. ఏంద్రా మీరు మాట్లాడేది, ఏదో చేయలేదు అని మాట్లాడుతున్నావు, ఉత్తపుణ్యానికి ఓట్లు వేసావా ఏంది నువ్వు మాకు అని 2 పార్టీల వాళ్ళు అంటారు. ఇన్ఫర్మేషన్ ఓడిపోయినోడు అంటాడు, గెలిచినోడు. మరి ప్రజలు ఏం మాట్లాడతారు, గట్టిగా మాట్లాడతారు, నువ్వు కేసులు పెడుతున్నావుగా. కానీ ఉద్యమం అనేటువంటిది తప్పదు. ఇప్పటికే ప్రజల్లో భయంకరమైన అసంతృప్తి ఉంది కాబట్టి ఏదో ఒక రోజు బయటకు వస్తారు.